న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు హైదరాబాద్ సిటీ పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలు 31న అర్ధరాత్రి 1 గంట వరకు ముగించాలని సూచించారు. ఈవెంట్ నిర్వాహకులు 15 రోజుల ముందు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఈవెంట్లో ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. పబ్స్, ఈవెంట్స్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. అందరూ ఎదురు చూసే రోజు రానే వస్తోంది. అదే 31 డిసెంబర్. అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేసే ప్లాట్ఫామ్. అయితే సిటీలో చాలా మందికి ఎంజాయ్మెంట్ అంటే డ్రగ్స్, గంజాయితోనే డబుల్ జోష్. న్యూ ఇయర్ వేడుకల కోసం ఇప్పటికే గంజాయి, డ్రగ్స్ ను నగరానికి చేర్చే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని గ్యాంగ్స్. దీంతో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు డ్రగ్స్, గంజాయి నగరానికి చేరే లింక్స్ పై నిఘా పటిష్టం చేశారు. సెలబ్రేషన్స్ లో భాగంగా ముందుగానే డ్రగ్స్, గంజాయిని కొన్ని పబ్స్, ప్రైవేట్ ఈవెంట్స్ కు చేర్చి అక్కడి నుంచి కస్టమర్లకు సరఫరా చేస్తున్న స్మగ్లర్లపై చర్యలు తీసుకుంటున్నామన్నారు అధికారులు. వీరికి కొన్ని పబ్ నిర్వాహకులు సపోర్ట్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు పోలీసులు. ఇటీవల కాలంలో నగరంలో పలు చోట్ల డ్రగ్స్ లభ్యమయ్యాయి. వాటిని ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు తీసుకువచ్చి యువతే టార్గెట్ గా బిజినెస్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో డ్రగ్స్ సరిహద్దులు దాటి నగరానికి చేరకుండా ఓఆర్ఆర్, అనుమానిత కొరియర్ సర్వీసులు, శివారు ప్రాంతాలు, గతంలో డ్రగ్స్ లింక్స్ తో జైలుకు వెళ్లి వచ్చిన వారు, డ్రగ్స్ కేసుల్లో ఉన్న పబ్లు, పోలీస్ లిస్ట్ లో ఉన్న పెడ్లర్, కన్స్యూమర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. డిసెంబర్ 31 రాత్రి వేడుకల విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో నిఘా పటిష్టం చేశామంటున్నారు పోలీసులు. ఈవెంట్స్ నిర్వహించేవారు ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక సెలబ్రేషన్స్ లో మైనర్లకు అనుమతులిచ్చి లిక్కర్ సర్వ్ చేస్తే ఊరుకునేది లేదని పబ్లకు, క్లబ్లకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. రాత్రి 1 గంట వరకు సెలబ్రేషన్స్ క్లోజ్ చేయాలన్నారు. రోడ్లపై అల్లర్లు సృష్టించినా, ఇబ్బందులకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. ఎవరైతే బిలో 21 ఇయర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి లెక్కర్ సర్వ్ చేయడం ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అఫెన్స్. అదే పెద్ద నేరం. కాబట్టి ఆల్రెడీ మాకు ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆల్రెడీ ఎవరైతే బార్స్ కానీ పబ్స్ కానీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా వేయడం జరిగింది. మీరు ఎవరికైనా లిక్కర్గా సర్వ్ చేయొద్దని. అట్లా కనుక చర్య కనుక ఎవరికైనా సర్వ్ చేసినట్టయితే పొరపాటున చర్య ప్రతి ఒక్కరు కూడా బార్ కానీ పబ్లోకి ఎంటర్ అయ్యే ముందు వాళ్ళ ఆధార్ చెక్ చేసుకొని ఏజ్ని ముందు ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత హూ ఈజ్ అబౌట్ 21 అన్నప్పుడు మాత్రమే వాళ్ళకి అసలు ముందు అలో చేయాలి. వాళ్ళు తీసుకోవట్లేదు సార్, మేము ఓన్లీ వాళ్ళు లోపలికి వచ్చారు, నో, దే ఆర్ నాట్ అట్ ఆల్ అలౌడ్. ఇఫ్ దే ఆర్ బిలో 21 ఇయర్స్ దే ఆర్ నాట్ ఆర్ ఎంటైల్డ్ టు ఎంటర్ ఇంటు ద బార్ ఆర్ పబ్. సో ఆ రకంగా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ జరిగింది ప్రతి ఒక్కరు కూడా, మా దగ్గర ఎవరున్నా కూడా. సో అట్లాగే వాళ్ళు ఎవరన్నా పొరపాటున కనుక అలోగన చేసినట్టయితే ఆ పబ్ ఓనర్స్ కానీ బార్ ఓనర్స్ కానీ తప్పనిసరి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళకి తగినట్లుగా మేము చర్యలు తీసుకుంటాం. వేడుకల్లో గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు తెలిపారు పోలీసులు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.